హాయ్ అండి, నమస్తే. నేను మీ పవిత్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ P2M కిచెన్. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే మెంత్యాకు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాస్ అయ్యేంత కందిపప్పుని వేసుకోండి. ఒక పెద్ద సైజు టమోటో, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. దాంట్లోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అయ్యేంత ఉప్పుని వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి 3 విజిల్ను రానియండి. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్నంతా బాగా స్మాష్ చేసుకున్నాము. మనకి పప్పు ఎంత బాగా స్మాష్ చేసుకుంటే మనకి పప్పు కన్సిస్టెన్సీ మరియు టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత ఫైన్గా పప్పుని స్మాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ అయ్యేంత ఆయిల్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అయ్యేంత గీని కూడా యాడ్ చేసుకోండి. 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 5 నుంచి 6 ఎండు మిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రబ్బలు. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. దాంట్లో నుంచి ఆయిల్ వస్తా ఉంది. ఇప్పుడు మనము దీంట్లోకి వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకుంటే మెంత్యాకును కూడా వేసుకోండి. మెంత్యాకు అంతా వేసుకున్న తర్వాత అది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే మనకి మెంత్యాకులో చేదు అంత తక్కువ అవుతుంది. ఇప్పుడు దీనిపైన ఒక లిడ్ ని క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేయండి. చూడండి, మెంత్యాకులో ఉండే వాటర్ అంతా ఇంగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటాను. కొత్తిమీర ఆప్షనల్, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకోకుండా కూడా మెంత్యాకు పప్పుని చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోండి. పప్పును యాడ్ చేసిన తర్వాత మీరు కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్లు పోసుకోండి. సూపర్ టేస్టీగా యమ్మీ మెంత్యాకు పప్పు రెడీ అయిపోయింది. టేస్టీ మెంత్యాకు పప్పుని మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ట్రై చేసాక మీ ఫీడ్బ్యాక్ ని కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ మరియు సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.